పిక్చర్ పడుతుంటే మర్పేడ మండలం గ్రామం రాంపురం జడ్పీ స్కూల్లో ఉండడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటిదో విద్యార్థులు అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా. నా పేరు శ్రీనిత, మాది రాంపురం డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ మండల్ మర్పేడ బంగ్లా. మాది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గవర్నమెంట్. మా స్కూల్లో టీచర్ స్టాఫ్ బాగుంది, బట్ క్లాస్లో కూర్చోడానికి బాగాలేదు. పైన రూమ్స్ కూడా లేవు. మాకు కంప్యూటర్ క్లాసెస్ ఫైవ్ వచ్చినాయి, అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. మాకు సరిగా వాల్స్ కూడా లేవు. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే కూడా స్కూల్ పార్ట్ చేసి వెళ్తున్నారు. ప్లస్ సరైన గేట్స్ డోర్స్ లేవు. మాకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండడం లేదు. స్కూల్ ఇలా ఉండడం చూసి 3-4 క్లాసెస్ కూడా పైన రూమ్స్ రైనీ సీజన్లో పోయినవి అవి. దానివల్ల చాలా స్టూడెంట్స్ కూడా స్ట్రెంత్ అంతా తక్కువైనారు, అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఈ స్కూల్ నుంచి మాకు అన్నీ ఉన్నా మేము దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా మాకు ఆ సౌకర్యం అనేది లేదు. ప్లీజ్ మాకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చదువుకునే విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానం ఇది. వాళ్ళు చదువుకునే పిల్లలకు కనీస సౌకర్యం కల్పించాలి. ఊరికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది బడి కాబట్టి ఆ బడిలో కనీస సౌకర్యం లేక పిల్లలు చనిపోబడుతున్నారు. మా పాప చెప్తున్నట్టుగా ఆ స్కూల్ రూమ్ చూడండి, మొత్తం అవి పైన ఏమి విధమైన పైకప్పు లేదు, మొత్తం ఊడిపోయింది. ఊడిపోయిన పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ రూమ్ల కిందన కూర్చొని చదువుకోవడం జరుగుతుంది. ఆ వర్షం వచ్చినా చేసినా కానీ మొత్తం తడవడం, ఇబ్బంది పడడం, నానా రకాల ఇబ్బంది పడుతూ చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన మరి ఏం చేస్తున్నట్టు, మరి ఏం జరుగుతున్నట్టు, మరి విద్య పట్ల మేము అందరికీ మన అవకాశం కల్పిస్తున్నాం, విద్యని అందరికి అందిస్తాం, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కల్పిస్తామని చెప్పిన గత ప్రభుత్వాలు ఎందుకు ఈ లోపాన్ని చూపిస్తున్నాయి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వమైనా దీనిపైన చర్య తీసుకొని పిల్లలకు సౌకర్యాలు కల్పించి ఈ బడిని గుడిగా భావించే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేనా? నిజమే సార్, మాకు గవర్నమెంట్ నుంచి అయితే 3 డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి. అది కాకుండా కంప్యూటర్లు, ప్రింటర్ కూడా వచ్చింది సార్. కంప్యూటర్ నుంచి కావాల్సిన అన్నీ వచ్చినాయి, కానీ ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 3 రూమ్స్ మాత్రమే రేట్లు ఉన్నాయి, ఇంకొక 3 రూమ్స్ అవి కూడా లేవు. సరే అది కొత్తగా మా సర్పంచ్ గారు ఏర్పాటు చేసి మొత్తం మీద రేకులు తీసుకొచ్చారు. త్వరలో ఏర్పాటు చేస్తారు. 3 రోజులు అయిపోతుంది. ఇంతవరకు పర్వాలేదు. కనీసం ఉన్నప్పటికీ కూడా వాటి పెట్టాలంటే మాకు బ్రిడ్జ్ కానీ కనీసం ఉన్నవాటి కావాల్సిన తీసుకెట్టినా డిఓ గారికి, సిఇఓ గారికి, ఈవెన్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టింది. ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్. అయితే గవర్నమెంట్ మారింది కానీ లోకల్ ఎలక్షన్లు కానీ వచ్చినాయి కాబట్టి ఇంకా జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే మీరు వచ్చి 3 నెలలు కాబట్టి 3 నెలలు జరిగింది. గతంలో ఉన్న హెచ్ఎం సార్ ఏమన్నా పంపించినట్లు దృష్టిగా రేట్లు వేసుకోవడం, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ డిఓ గారు తెలియజేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అదే నుంచి ఫండ్స్ కూడా చేసేయడం మొత్తం తాత్కాలిక ఏర్పడుతుంది. శాస్త్ర పరిష్కారం దీనికంటే మాకు రేపులు ఇవి కాకుండా పక్కా బిల్డింగ్ వస్తే ఉన్నారు కదా. ఈసారి ప్రభుత్వం అయినా పక్కా బిల్డింగ్ ఇస్తే పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నామకే వాసులాగా గాలి వచ్చినప్పుడల్లా లేచిపోవడం, మళ్ళీ ఇబ్బంది పడడం, ఇదంతా లేకుండా పక్కా బిల్డింగ్ ఇవ్వాలని చెప్పేసి మన హెచ్ఎం సార్ కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు సపరేట్ బిల్డింగ్ మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.